ఓట్ల స్వాతంత్రం 4 దశాబ్దాల తర్వాత స్వేచ్ఛగా పోలింగ్ ప్రతిష్టాత్మకంగా తీసుకునే యంత్రాంగం ఓటర్లో ధైర్యం నింపేలా ముందొచ్చేర్లు పోలింగ్కి ముందే ఎంపీ అవినాష్ అరెస్ట్ ఆశాంతం పర్యవేక్షించి డిఐడి ఎస్పీ దీంతో చేతులెత్తేసిన వైసీపీ ఓటే వేయని పార్టీ అభ్యర్థి మీది వైసీపీ అయితే మాది కాల్చి పారేస్తా తాగి దూషిస్తున్నాం అని డిఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్ జడ్పీటీసీ ఉప ఎన్నికలు 76.44% పోలింగ్ ఒంటిమెట్ల 81.53% రేపు ఫలితాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇక్కడ. నేను చెప్పాను కదా, ఇంతకు ముందుదైతే జగన్ టైంలోదైతే కనుక ప్రభుత్వం అయితే తప్పు చేసేసినట్టు. ఇప్పుడు అంత పబ్లిక్గా కనబడుతున్న 3 ప్రదేశాల్లో రీపోలింగ్కి జరిగినా కూడా అనౌన్స్మెంట్ ఇచ్చినా కూడా ఇవాళ ఆ రీపోలింగ్ని బహిష్కరించింది వైసీపీ. అయినా కూడా ఇప్పుడు అద్భుతంగా జరిగినట్టు, అంటే మన వాళ్ళు దాడులు చేసి దౌర్జన్యాలు చేస్తే నిజాయితీగా జరిగినట్టు, ఎదుటి వాళ్ళు దాడులు దౌర్జన్యాలు చేస్తే అది అరాచకమైనట్టు. ఇది నీచ జర్నలిజానికి పరాకాష్ట. నాడు తప్పుబట్టే నేను ఏది మహిళల బ్లౌజుల్లో నుంచి నామినేషన్ పత్రాలు తీసింది దుర్మార్గం నీచత్వం అనే మాట్లాడుకున్నాం. తిరుపతిలో దొంగ ఓటర్లనే దుర్మార్గం నీచత్వం అనే మాట్లాడుకున్నాం. తప్పుని తప్పుగానే మాట్లాడుకోవాలి, ఒప్పుని తప్పుగా తప్పుని ఒప్పుగా మాట్లాడుకునే సిగ్గుమాలిన చర్యలు మనం చెయ్యం. వీళ్ళకి మాత్రం ఆ సిగ్గుమాలిన చర్యలు చేస్తూ వీళ్ళు ప్రపంచానికి నీతులు చెప్తూ ఉంటుంటారు అన్నమాట. లేకపోతే